నా పేరు శ్రీకాంత్. కొరంల విలేజ్ నాది. మేడ్చల్ జిల్లా. కబడ్డీ ప్లేయర్ నేను. నాకు 3 సంవత్సరాల నుంచి సీనియర్ నేషనల్ క్యాంప్లో అన్యాయం జరుగుతుంది. సో మహేందర్ రెడ్డి అనే వ్యక్తి ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, ఇప్పుడు ప్రస్తుతం ఎస్బీ ఇంటెలిజెన్స్లో వర్క్ చేస్తున్నాడు యాదాద్రి భువనగిరి గుట్ట దగ్గర. పర్సనల్గా నా మీద గ్రడ్జ్ పెట్టుకొని, ఎందుకంటే నాకు సంకల్ స్పోర్ట్స్ క్లబ్ అనే అకాడమీ ఉంది ఊర్లో, కొరంలో అనే విలేజ్లో. సో ఆ అకాడమీకి ఎవరైతే ఆడతారో వాళ్ళని నేషనల్లో సెలెక్ట్ చేయకుండా చేస్తున్నాడు. అంటే వాళ్ళ కమ్యూనిటీకి చెందిన వాళ్ళే, అంటే ఆయన నవశక్తి క్లబ్ అనమాట. ఆయన కమ్యూనిటీకి చెందిన వాళ్ళు ఇప్పుడు రెడ్డిస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇచ్చుకుంటారు. ఇప్పుడు ప్రస్తుతం ఆయన కబడ్డీ జనరల్ సెక్రటరీగా ఎన్నుకున్నాడు అనమాట. అంటే యునానిమస్గా ఎన్నుకుంటున్నాడు. వేరే డిస్టిక్లలో వాళ్ళ సభ్యులనే పెట్టుకొని వితౌట్ ఇంటిమేషన్, ఏ కబడ్డీ ప్లేయర్కి ఇంటిమేషన్ లేకుండా ఎలక్షన్స్ జరిపించి యునానిమస్గా ఎన్నుకుంటున్నాడు అనమాట. ఎవరైతే ఆయనకి ఎదురు ఎవరైతే తిరుగుతారో సో వాళ్ళని మళ్ళీ కబడ్డీ ఆడనీయకుండా, ఏ నేషనల్ దగ్గర మళ్ళీ కనిపించనీయకుండా అలాంటివి చేస్తున్నాడు అనమాట. సో నాకు 3 ఇయర్స్ నుంచి ఎట్లా నన్ను కంప్లీట్గా, నేను క్యాంప్లో ఉన్నా కూడా, నా 100% ఎఫర్ట్స్ ఇచ్చినా కూడా, నా క్యాపబిలిటీ ఉన్నా కూడా నన్ను వాంటెడ్గా టీంలో నుంచి రిమూవ్ చేస్తున్నాడు. సో ఇది నేను ఎన్నోసార్లు ముందుకు వద్దాం అనుకున్నానులే, కానీ నాలాగా చాలామంది కబడ్డీ ప్లేయర్లకు అన్యాయం అవుతుంది, నా క్లబ్ నుంచి మళ్ళీ వేరే వాళ్ళకి ఇట్లా అన్యాయం కాకూడదు అని చెప్పేసి నేను ఇన్ని రోజులు ఆపుకున్నాను. సో ఇప్పుడు ఏంటంటే ఫైనల్గా నేను రెసిస్ట్ చేసుకోలేకపోయినా. ఇప్పుడు 3 ఇయర్స్ నుంచి కాకుండా మొన్న ఒక రీసెంట్గా ఒక 2 డేస్ బ్యాకే నేను సీనియర్ నేషనల్ క్యాంప్లో నా 100% ఎఫర్ట్స్ పెట్టి ఉన్నాను. అయినా కూడా నన్ను వాంటెడ్గా టీంలో నుంచి కట్ చేయించినాడు అనమాట. ఇప్పుడు మళ్ళీ నాకు థ్రెటనింగ్ కాల్స్ అనమాట. ఇది నేను చెప్తున్నందుకు నాకు థ్రెటనింగ్ కాల్స్, ఎవరైతే డిఫరెంట్ నెంబర్స్ నుంచి నాకు థ్రెటనింగ్ కాల్స్ చేస్తున్నాను. ఇంకోటి ఏంటంటే నా ఫోన్ కూడా ట్యాప్ అయింది. ఎవరితోనైతే నేను కాల్ మాట్లాడుతానో, నా బాధ ఎంత ఎవరికైతే చెప్తానో, నాకు అయినా అన్యాయం గురించి ఎవరికైతే చెప్తానో ఇమీడియట్గా వాళ్ళకి ఫోన్ పోతున్నది. అంటే నాకు ప్రశ్నించే అధికారం కూడా నాకు లేకుండా చేస్తున్నాడు అనమాట. ఇదివరకు తెలంగాణ అసోసియేషన్ అనేది ఇట్లా పూర్తిగా ఇట్లా లేదు. జగదీశ్వర్ యాదవ్ అనే అన్న చేతులు ఉండే, అది నీట్గా అందరికీ సామరస్యంగా, అందరికీ సెలక్షన్ల పరంగా నీట్గా అదైంది. ఇప్పుడైతే ఎవరైతే ఉన్నారో శ్రీనివాస్ రెడ్డి అనేటైనా, మహేందర్ రెడ్డి అనే చేతులు ఉన్నది. సో వాళ్ళు వాంటెడ్గా నన్ను కట్ చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే నేను ప్రశ్నించనీకి నేను పోతే అది ఎట్లా అంటే ఇక వాంటెడ్గా వన్ సైడ్ అనమాట, కంప్లీట్గా వన్ సైడ్గా చేస్తున్నారు అనమాట. మా క్లబ్ మీద వాంటెడ్గా గ్రడ్జ్ పెట్టుకొని మరీ ఎవడు కూడా కొరంల నుంచి ఆడకూడదు అనే దృఢమైన సంకల్పంతో ఆయన మమ్మల్ని కట్ చేస్తున్నాడు. ఎంటైర్గా కబడ్డీ ఫీల్డ్, అందరు తెలంగాణ కబడ్డీ ఫీల్డ్ మొత్తం తెలుసు శ్రీకాంత్కి ఏమైంది, అన్యాయం ఎంతవరకు జరుగుతున్నది, అతను ఎంతవరకు ఆడింది. ఎందుకంటే నేను ప్రీవియస్ ఒక 5 నేషనల్ వరకు ఆడినా. నేను స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో కూడా ఉన్నాను అనమాట, అందులో ట్రైన్ అయినా. సో నేను ఇంత క్యాపబిలిటీ ఉన్నా కూడా ఒక 30 ఇయర్స్ నుంచి మా ఊర్లో ఒక సీనియర్ నేషనల్ ఆడడానికి ఎవడు కూడా ముందుకు రాలేకపోతున్నాడు. ముందుకు వచ్చిన నన్ను తొక్కేస్తున్నాడు. ఎందుకంటే మా పక్క ఊర్లో ఏదైతే ఉన్నారో ప్రతి ఒక్కరు సీనియర్ నేషనల్ అనేది ఆడారు. ఈ సీనియర్ నేషనల్ అనేది ఆడితే ఏంటంటే ఏదైనా ఒకరికి, ఇప్పుడు కొంతమంది కానిస్టేబుల్ వస్తుంది, స్పోర్ట్స్ కోటాలో ఇంకో జాబ్లు వస్తాయి, నాకేదైనా లైఫ్ అవుతుంది అని చెప్పేసి నేను ఉన్నాను అనమాట. దీని గురించి కూడా నేను ఆయనకి ప్లీజింగ్ చేసిన, అన్న నాకు లాస్ట్ టైం అన్న, నా లాస్ట్ అటెంప్ట్ అన్న ఇది, నేను ఇంకొకసారి ఇది ఆడిందంటే నేను ఇంకోసారి ఈ కబడ్డీ దాంట్లో కూడా నేను ఇక్కడ దేంట్లో కూడా నేను యాక్టివ్గా పార్టిసిపేట్ వెళ్ళాను. ఇప్పుడు ఏజ్ కూడా నా 30+ అయిందన్న. సో ఇంత రిక్వెస్ట్ చేసినా కూడా 3 ఇయర్స్ నుంచి నన్ను వాంటెడ్ తిప్పుకున్నాడు తప్ప. ఎందుకంటే నా దగ్గర రికార్డింగ్స్ కానీ, ఫొటోస్ కానీ ప్రతి ఒక్కటి ఉన్నాయి. ఆయన మాట్లాడిన కాల్ రికార్డింగ్స్ కానీ ఉన్నాయి, ప్రతి ఒక్కటి ఉంది. దాంట్లో ఎంతో ప్లీజింగ్ చేసిన, నేను పర్సనల్గా కలిసినా కూడా, అయినా కూడా ఎంత కలిసినా కూడా మా విలేజ్ ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు మా విలేజ్ క్లబ్ మెంబర్స్ వీళ్ళంతా, సో వీళ్ళకి థ్రెటనింగ్ కాల్స్, ప్రతి ఒక్కరికి ఫోన్లు, ఇంటి దగ్గరికి రావడము, ఇప్పుడు మీకు ఏం కావాలో చెప్పండి, ఈ కప్ ఆడిపిస్తా, ఆ కప్ ఆడిపిస్తా, మీకు ఈ సర్టిఫికేట్ ఇప్పిస్తా, ఇట్లాంటి వాగ్దానాలు చేస్తున్నారు అనమాట. అన్వాంటెడ్ వాగ్దానాలు అన్నీ చేస్తున్నారు. కానీ ఇటువంటి అన్ని బంద్ చేసి, మీరు జనరల్ సెక్రటరీ ఏదైతే బాడీకి మీరు యునానిమస్గా ఎన్నుకున్నారో దానికి మీరు అనర్హులు. ఫస్ట్ దానికి రిజైన్ చేయండి. ఎందుకంటే 24 అవర్స్ మీరు పోలీస్ డ్యూటీ చేస్తారా? తెలంగాణ ఒలింపిక్ భవన్లో ఉంటారా? ఎవరికి న్యాయం చేస్తారు మీరు? అక్కడ పోలీస్ దానికి న్యాయం చేయలేకపోతున్నారు, ఇక్కడ దీనికి న్యాయం చేయకపోతే. ఇప్పుడు మీరు పోలీస్ ఆఫీసర్ అయ్యి ఉండి మీరు ప్రతి ఒక్క టోర్నమెంట్ ఎట్లా అటెండ్ అవుతారు? మీకు ఎన్ని లీవ్స్ ఉంటాయి? ఎట్లా అటెండ్ అవుతారు మీరు ప్రతి ఒక్క దానికి? ఈ జోకుడు ఇదంతా మా వల్ల కాదు, మాకు చేత కాదనమాట. ఎవరైతే నీకు పర్టికులర్గా నీ మనుషులు ఉంటారో వాళ్ళకి నువ్వు సెలెక్షన్ ఇప్పించుకుంటావు. ఇది ఎంటైర్ తెలంగాణ కబడ్డీకి కంప్లీట్గా తెలుసు. ఇప్పుడు కూడా తెలంగాణ మొన్న పోయిన సీనియర్ టీంలో కూడా మీకు తెలుసు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది క్యాపబిలిటీ ఉంది, ఎంతమంది క్యాపబిలిటీ లేదు. ఎందుకంటే ఇప్పుడు నేను ప్రశ్నిస్తున్నా, ఇప్పుడు కూడా నేను ప్రశ్నించలేదు అనుకో, నాలాగా చాలామంది కబడ్డీ క్రీడాకారులు ముందుకు రాలేకపోతున్నారు, నీకు భయపడి. మళ్ళీ వాళ్ళని ఏం చేస్తావు, మళ్ళీ కబడ్డీ లైఫ్ అనేది దొక్కిపోతావు. ఇప్పుడు నా 30+ అయ్యింది కాబట్టి నాకు ఇంకో కెరియర్ అనేది, ఇప్పుడు ఇన్ని నేషనల్స్ అన్నా కాబట్టి ఇది లాస్ట్ కాబట్టి నేను ముందుకు వచ్చిన. చాలామంది ఉన్నారు, ఇంకా చాలామంది, ఒక 200 మంది 300 మంది ఉన్నారు. ఇంకా వాళ్ళు కూడా రేపు అందరూ వస్తారు. మీ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం.